నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈ భూమి మీద మనిషి ప్రాణంతో సహా ఏది శాశ్వతం కాదు. సమస్త జీవరాశులు ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయితే వ్యక్తి మరణానంతరం వారి జ్ఞాపకాలతో పాటు వారికి సంబంధించిన వస్తువులు కూడా మనతో ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలి? ఇతరులు ఉపయోగించాలా వద్దా అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. వాస్తు ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆభరణాలను ఇతరులు ధరించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ నగలను స్మారక చిహ్నాలుగా లేదా సెంటిమెంట్ కోసం ఉపయోగించవచ్చని అంటున్నారు. అలా కాకుండా వాటిని ధరించడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మను ఆకర్షించినట్లు అవుతుందట. ఒకవేళ మరణానికి ముందు వారి ఆభరణాలను మీకు బహుమతిగా ఇచ్చినట్లయితే వాటిని ధరించవచ్చని చెబుతున్నారు. మరణించిన తరువాత ఆభరణాలు అందితే వాటిని కరిగించి కొత్త డిజైన్ చేయించిన తరువాతే ధరించవచ్చని అంటున్నారు. ఇక చనిపోయిన వారి బట్టలను గుర్తుగా తమ వద్ద ఉంచుకుంటారు కొందరు. వాటిని ధరించి వారు తమతో పాటే ఉన్నట్లు భావిస్తారు. అయితే వాస్తు ప్రకారం పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించకూడదని అంటున్నారు. ఎందుకంటే ఆ బట్టలు వారి ఆత్మలను ఆకర్షిస్తాయని, ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తులను కుటుంబ సభ్యులు ధరిస్తే అది చెడు ప్రభావాలను కలిగిస్తుందని అంటున్నారు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ అనుబంధాలు బంధాలను తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుందని తెలుపుతున్నారు. మరణించిన వారి వస్త్రాలు ధరిస్తే పితృదోషం బారిన పడొచ్చని కూడా అంటున్నారు. అందువల్ల చనిపోయిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ దుస్తులను వాడకూడదని, తెలియని వ్యక్తులకు వాటిని బహుమతిగా ఇవ్వడం లేదా దానం చేయడం లాంటివి చేయొచ్చని అంటున్నారు. ఇక అలాగే మరణించిన వ్యక్తికి సంబంధించిన ఇతర వస్తువులను జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు లేదా ఎవరికైనా విరాళంగా ఇవ్వొచ్చని పండితులు చెబుతున్నారు. అయితే పొరపాటున కూడా మరణించిన వ్యక్తి వాచ్ను ఇతరులు ధరించకూడదట. అలా చేయడం వల్ల పితృదోషానికి కారణం కావచ్చట. దువ్వెన, షేవింగ్ కిట్, రోజువారీ వస్తువులు కూడా దానం చేయడం లేదా నాశనం చేయాలంటున్నారు. వీటితో పాటు చనిపోయిన వారి జాతకాన్ని ఇంట్లో ఉంచకూడదని, దాని ఆలయంలో ఉంచడం లేదా పవిత్ర నదిలో పడేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుందట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.